ఫ్రెండ్స్ ఈ ప్లాన్కి వచ్చేసి ఈస్ట్ వైపు రోడ్డు ఉంది, వెస్ట్ వైపు రోడ్డు ఉంది అనమాట. ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ వైపుకే ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. ఈ మెయిన్ గేట్ నుండి ఎంటర్ అవుతే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ చాలా ఉంటుంది. ఈ ప్లేస్ పూర్తిగా 12x11 కొలతలతో ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం చెట్లు వేసుకోవడానికి ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇది వచ్చేసి 6x9తో ఇక్కడ దాకా ఈ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు వెస్ట్ వైపు కూడా చిన్న గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. వెస్ట్ వైపు వెళ్ళడానికి 3 feet ఏరియా ఉంటుంది ఇక్కడ. అలాగే మెయిన్ డోర్ అనమాట. ఇది మెయిన్ డోర్ నుండి ఎంటర్ అవుతే ఈ ప్లేస్ వచ్చి దాదాపుగా ఈ మెయిన్ డోర్ దగ్గర నుండి ఇక్కడ హాల్ వరకు 8x8 ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే మనకు ఉత్తరం వైపు కూడా ఒక డోర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఉత్తరం వైపు డోర్ అనమాట. ఇది మెయిన్ డోరు. అలాగే హాల్లోకి ఎంటర్ అవుతే ఇక్కడ హాల్ వచ్చేసి పూర్తిగా మనకు 12 ఇట్లా వెడల్పు వచ్చేసి 12 అడుగులు, మనకు ఇట్లా లోతు మొత్తం 17 అడుగులు పొడవుతూ ఉంటుంది. 12x17 హాల్ ఉంటుంది అనమాట. అలాగే ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్ రూమ్ కొలతలు వచ్చేసి 9x8 ఇట్లా 9 అడుగులు, ఇలా 8 అడుగులు ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ కిచెన్గా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ హాల్లో వచ్చేసి ఒక కిటికీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ డోర్, ఇక్కడ ఉత్తరం వైపు డోర్ ఉంటుంది కాబట్టి హాల్లో ఒక కిటికీ మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ బెడ్రూమ్ డోర్ అనమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కొలతలు వచ్చేసి 5x4 అనమాట. అలాగే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇట్లా వెడల్పు వచ్చేసి 8 అడుగులు, ఇట్లా పొడవు వచ్చేసి 11 అడుగులు ఉంటుందన్నమాట. 11x8 చిల్డ్రన్స్ బెడ్రూము. అలాగే నెక్స్ట్ మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి వెడల్పు 9 అడుగులు, పొడవు 11 అడుగులు ఉంటుందన్నమాట. అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి 6x4 ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఒక కిటికీ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒక కిటికీ ఇవ్వడం జరిగింది. చూడండి, పూర్తిగా ఈ బాత్రూంలో కూడా చిన్న వెంటిలేటర్ రావడం జరిగింది. ఇలా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 2 వైపులా రోడ్డు ఉండడం వల్ల 2 వైపులా గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు ఈ ప్లాన్ నచ్చినట్లయితే ఓకే, లేదంటే మళ్ళీ కామెంట్ చేయండి. ఈ ప్లాన్ అడిగిన వాళ్ళు మీకు ఇంకో ప్లాన్ కూడా వేసి ఇస్తాను ఒకవేళ నచ్చకపోతే. ఓకే, ఇక్కడ మీకు ఇవి కనిపిస్తుంది కదా హాల్లో, ఇక్కడ మీరు ఆర్చ్ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే వుడ్తో అయినా మీరు మంచి డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. ఇదంతా మీ ప్లేస్ ఇక్కడ కొంచెం మీరు ఈ కిచెన్ రూమ్కి ఎదురుగా డైనింగ్ ఏరియా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. హాల్ కూడా పెద్దగా ఉంటుంది. మీరు ఈ బెడ్రూమ్ గోడకి ఇక్కడ బాత్రూమ్ గోడ ఉంది కదా, ఈ గోడకి వచ్చేసి టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి, ఇది వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ అనమాట. ఇదంతా నార్త్ వైపు డోర్ వస్తుంది కాబట్టి ఇక్కడ 3 feet 3 అడుగుల వెడల్పుతో ఇది ప్లేస్ ఉంటుంది మీకు వెస్ట్ వైపు నడవడానికి. కార్ పార్కింగ్ ఏరియా కూడా మీకు చాలా పెద్దదిగా రావడం జరిగింది 12x11 కొలతలతో. ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ వస్తుంది అనమాట. దీని కొలతలు ఇక్కడ 6 అడుగులు వెడల్పుతో ఉంటుంది. మనం పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు, 6x5 అయినా. ఇక్కడ బాత్రూమ్ మీరు ఒకటి కామన్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, ఇది కిచెన్ హాలు. ఇక్కడ వచ్చేసి బయటికి వెస్ట్ వైపు నడవడానికి ఒక ప్లేస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. ఓకే, కార్ పార్కింగ్ ఏరియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, లేదంటే హౌస్ ప్లాన్స్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.